జై శ్రీరామ్. మామిడి చెట్టు నుంచి మామిడి పండు ఎలా వస్తుంది? ఆ మామిడి చెట్టు యొక్క సారమే ఆ పండుగాను పుష్పంగాను మనకు తీసి ఇస్తుంది. పువ్వైతే దేవుడికి పెట్టడమో తల్లో పెట్టుకోవడమో చేస్తాము, పండైతే తింటాము. కానీ ఆ చెట్టు ఎంతో ప్రసవ వేదన భరించి ఆ పండునో పుష్పాన్నో ఇచ్చింది. ఆ పుష్పము ఫలము ఆ చెట్టు యొక్క సూక్ష్మ శరీరానికి సంబంధించిన విషయాలు. ఏ జీవి సూక్ష్మ శరీర నిర్మాణము చేసుకొని తనలోని ఫలములను ఇతరులకివ్వదో ఆ జీవనము వృధా అన్నారు. అంటే మనలో కూడా ఈ సూక్ష్మ శరీర నిర్మాణము ఎవరైతే చేసుకుంటారో వారికి మానవ శరీరము ఇచ్చినందుకు ఒక సార్థకత ఉంది. అలా సూక్ష్మ శరీర నిర్మాణము చేసుకోకుండా చచ్చిపోయిన వారు వారికి మానవ శరీరం ఎందుకు ఇచ్చారో తెలియక వృధా చేసుకున్న వారిని గొడ్రాళ్ళు అంటారు. పూయని చెట్టు, కాయని చెట్టు వాటికి పెద్ద విలువ ఉండదు. అలాగే సూక్ష్మ శరీరము పోయిన మానవ జీవితము కూడా వృధా. అందుకే మహాత్ములు మాటిమాటికి దిగివచ్చి ఎన్నిసార్లు పుట్టావు, ఎన్నిసార్లు చచ్చావు, ఎన్నిసార్లు ఆరాటపడ్డావు అవే విషయాల కోసం, ఇంకా బుద్ధి రాలేదని చెప్తూ ఉంటారు. భగవద్గీత కావచ్చు, భాగవతం కావచ్చు, పతంజలి యోగ సూత్రాలు కావచ్చు, రామాయణము కావచ్చు, వాళ్ళు చెప్పే విషయం ఏమిటంటే ముందు సూక్ష్మ శరీర నిర్మాణము చేసుకో, అప్పుడే మానవ జీవితానికి అర్థమున్నది. ముందు అమృతత్వాన్ని సాధించు, మిగిలినవన్నీ చిల్లర విషయాలు, చెత్త విషయాలు. వాటి కోసం ఆరాట పడకు. పూర్వ కర్మలని బట్టి, వాసనలని బట్టి జరిగేవి జరక్క తప్పదు. ఇప్పుడు ఏమన్నా పని చేస్తే ముందుకు పనికి వస్తుంది తప్ప పాతగా చేసిన అశుభ వాసనలు పీడింపక తప్పదు. అది పీడించకూడదంటే కుదరదు. అందుచేత దాన్ని అంగీకరించి యోగ సాధన చేసుకోమని పెద్దలు చెప్పారు. కానీ మనకి ఎంతసేపు దాన్ని సర్దుకోవడంతో జీవితం గడిచిపోతూ ఉంటుంది. జై శ్రీరామ్.